ప్రాప్తం అంటే ఏమో అనుకున్నాను, కానీ నా అనుభవం నాకు బాగా తెలియజేస్తుంది ప్రాప్తం అంటే ఏంటో. అది మీతో పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. ఒకసారి నేను పూజకి పూలు కొనుక్కుందామని బయటకు వెళ్ళి వస్తూ ఉండగా బాగా వర్షం పడింది, చీకటి కూడా ఉంది. ఒక బండి మీద ఒక అతను గొడుగేసుకొని నిల్చొని ఉండడం చూశాను. బంతిపూలు, చామంతి పూలు, గులాబీ పూలు అన్నీ ఉన్నాయి. చామంతి పూలు ఒక కవర్లో, గులాబీ పూలు ఇంకో కవర్లో వేసిమ్మని అడిగా. మొత్తం 130 అయింది అన్నాడు. ఆ దగ్గర 2 20 నోట్లు ఉన్నాయి, 100 రూపాయలు ఉంది, 140. సరే వర్షంలో ఉన్నాడు కదా అని 140 ఇచ్చేసి పూలు తీసుకొని వచ్చేసాను. ఇంటికి వచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. పొద్దున మళ్ళీ పూజ కోసమని బయట తీసి టేబుల్ మీద ఒక్కో కవర్ పెడుతూ ఉంటే ఒక కవర్లో నుంచి ఠంగమని శబ్దం వినిపించింది. ఈ ఇంటి పూలల్లో నుంచి ఠంగమని శబ్దం వస్తుందని చూస్తే 5 రూపాయల కాయిన్ ఉంది అందులో. ఆశ్చర్యపోయా. అదేంటి, 10 రూపాయలు ఇద్దామనుకున్నా, కానీ అతనికి ప్రాప్తం 5 రూపాయలే. మనము ఎంత ఉదారంగా ఎంతమందికి ఎంత దానం చేద్దాం అనుకున్నా, ఎవరికి ఎంత ప్రాప్తం ఉంటుందో అంతే వారికి చేరుతుందని దీని ద్వారా నేర్చుకున్నాను. మీకు నా అనుభవం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి అనుభవంతో మీ ముందు ఉంటాను మరి.